ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ ఇక లేరు. మరి ఈయన మరణానికి కారణం ఏమిటి? మనకు ఒక హెలికాప్టర్ క్రాష్ లాగా కనిపిస్తుంది. మరి దీని వెనుక మోసాదే ఉన్నారు. సో ఇలాంటి వార్తలు అంటే ఇంకా భారత్ కూడా ఇదే మాట్లాడుతుంది. ఎందుకు అంటే మోసాద్ అనండి సిఐఏ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అలాగే మోసాద్ రా. సో వీళ్ళు వర్క్ ఇన్ ట్యాండమ్ అంటాం చూసారా, కలిసి మెలిసి ఇవాళ ఎన్నో ఆపరేషన్స్ చేస్తున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి వాళ్ళు మాట్లాడే విషయం ఇది మోసాద్ పనే. అంటే మోసాద్ గురించి బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళ చరిత్ర తెలిసిన వాళ్ళు 100% ఇది వీళ్ళే చేసి ఉంటారు. ఇజ్రాయెల్ ప్రమాదంలో ఉంది కాబట్టి ఇజ్రాయెల్ని కాపాడడానికి మోసాద్ ఎంత దూరమైనా వెళుతుంది. ప్రపంచంలో ఏ మూల వాళ్ళ శత్రువులు ఉన్నా కూడా వెతికి వెంటాడి వేటాడి వాళ్ళని పట్టుకుంటారు. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదండి. మరి ఇవాళ మీరు గమనించారనుకోండి, కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ను మనం గమనించాలి. నిన్నటి నుంచే ఈ వార్తలు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఫస్ట్ విషయం అంటే నేను గమనించిన ఫస్ట్ విషయం ఏంటో చెప్పమంటారా? అజర్బైజాన్ అనబడే దేశం. ఈ హెలికాప్టర్ ఎక్కడైతే క్రాష్ అయ్యిందో మీకు జస్ట్ 14 మైళ్ళ సరిహద్దు మీకు అజర్బైజాన్ దేశం. అజర్బైజాన్ అన్నప్పుడే ఇజ్రాయెల్ వాళ్ళ మిత్ర దేశం. కాబట్టి ప్లానింగ్ అంతా కూడా ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ చేశారా అంటే మిడిల్ ఈస్ట్లో ఒక చీమ కదలాలన్నా కూడా మోసాద్కి తెలిసే ఉంటుంది అని చెప్పి మాట్లాడతారు. అలాంటిది ఇరాన్ యొక్క అధ్యక్షుడు ఒక షెడ్యూల్ వేసుకున్నాడు. హెలికాప్టర్లో ఈయన అజర్బైజాన్ దగ్గర ప్రయాణించబోతున్నాడు. దట్టమైన అడవులు. సో ఇక్కడ ఏమైనా జరగవచ్చు, ఎలాగైనా మనము ప్లాన్ చెయ్యవచ్చు అని చెప్పి మోసాద్ వాళ్ళు ఆల్రెడీ ఒక స్కెచ్ వేశారా? సో ఇది అందరికీ వచ్చే డౌట్. ఇక రెండవ విషయాన్ని చూసారనుకోండి, బెల్ 212 అనబడే హెలికాప్టర్. అంటే మీకు ఇది ఎంత పాతది అంటే అమెరికా వాళ్ళు ఇచ్చిన హెలికాప్టర్ అండి. ఇప్పుడు మీరు అడగొచ్చు, రష్యా వాళ్ళ మిత్రదేశము కదా, రష్యా వాళ్ళ దగ్గర వీళ్ళు కొత్త హెలికాప్టర్లు కొనుక్కోవచ్చు కదా. ఇరాన్ అధ్యక్షుడు ఇంత పాత హెలికాప్టర్లో ఎందుకు ప్రయాణించాడు? చూడండి, 15 మంది కెపాసిటీ ఉండే ఒక మిలిటరీ హెలికాప్టర్. ఇందులో 9 మంది ప్రయాణించారు. 9 మంది కూడా అక్కడికక్కడ ఈ మ్యాసివ్ యాక్సిడెంట్లో, ఈ క్రాష్లో మరణించినట్టుగా వార్తలు. సో అలాంటిది వీళ్ళు ఎందుకు అమెరికాకు సంబంధించిన హెలికాప్టర్ను వాడారు? అమెరికా వీళ్ళ మీద శాంక్షన్స్ విధించి ఉంది కదా అంటే ఒకప్పుడు అలా లేదండి. మీరు ఇబ్రహీం రైజీ అనే ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. మీకు ఇరాన్కి వ్యతిరేకంగా ఎవరు ఎక్కడ ప్లాన్ చేసినా కూడా ఏకంగా 5,000 మందికి మరణశిక్ష విధించడం కాదు, వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తి. కాబట్టి కరుడుగట్టిన ఒక ఇస్లామిక్ నాయకుడు. మీకు ఇస్లాంకి వ్యతిరేకంగా, ఇరాన్కి వ్యతిరేకంగా ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కూడా ఇతను సహించడు. ఇతని బ్యాక్గ్రౌండ్ అలాంటిది. కాబట్టే మీరు చూసారనుకోండి, మీకు అబతుల్లా ఖామినీ ఏమన్నాడు? నా వారసుడు ఈయన. వారసుడు 2019లో మీకు ఇబ్రహీం రైసీ ఈ ఇరాన్ యొక్క అధ్యక్షుడు అన్న వ్యక్తి 2021లో మళ్ళీ రెండవసారి ఎన్నికవుతున్నప్పుడు నా తరువాత ఇరాన్ని కాపాడే రక్షకుడు ఎవరు అంటే ఇబ్రహీం రైసీ నా సుప్రీం లీడర్. సుప్రీం లీడర్ యొక్క మాట అక్కడ ఫైనల్ అండి. అలాంటిది ఇరాన్ సుప్రీం లీడర్ ఏమంటున్నాడు? ఇబ్రహీం రైజీ విల్ బి మై సక్సెసర్ అని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే ఏంటి, నెక్స్ట్ 10-15 ఏళ్లలో ఇరాన్ ఎంత ఒక శక్తివంతమైన దేశంగా మారబోతుందో ఇజ్రాయెల్ వాళ్ళు కీన్గా అర్థం చేసుకున్నారు. ఇదే రిపోర్ట్నే వీళ్ళు అమెరికా వాళ్ళకి కూడా ఇచ్చారు. అలాంటప్పుడు చూడండి, ఒక CNN రిపోర్టర్ ఇతను ఇరాన్లోకి వెళ్ళి మీరు ఇంత పెద్ద దాడులు ఇజ్రాయెల్ మీద చేశారు కదా అంటే February 14th ఇవాళ అందరూ మాట్లాడే విషయం ఏంటి? మోసాద్ యొక్క ప్రతీకార చర్య. February 14th ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేశారు. తరువాత ఇజ్రాయెల్ వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అలా ఉండదండి. నేను ఎన్నో వీడియోస్లో మాట్లాడాను, ఇజ్రాయెల్ వాళ్ళని తక్కువ అంచనా వెయ్యకూడదని. దాని యొక్క రిజల్ట్సే ఇదా, దాని యొక్క రివెంజే ఇదా అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. సో మళ్ళీ మనం చూసామనుకోండి, వీళ్ళు ఎందుకు రష్యా హెలికాప్టర్స్ వాడలేదంటే ఆ రోజుల్లో మీరు ఇరాక్ అనబడే దేశము వెస్టర్న్ కంట్రీస్ యొక్క శత్రువు సదాం హుసేన్. ఆ టైంలో ఇరాన్ వీళ్లకు మిత్రదేశం అండి.
అంటే ఈరాన్తో వీళ్ళకి ఎన్నో ఒప్పందాలు, ఆయిల్ ఒప్పందాలు. యూకే అయితే వాళ్ళకు కావలసిన ఆయిల్స్ అంతా కూడా ఈరాన్ నుంచే తెప్పించుకునేవాళ్ళు. ఈ టైంలో ఈ వెస్టర్న్ కంట్రీస్ యొక్క డామినేషన్, వాళ్ళు చేస్తున్న ఆగడాలు, ఇదంతా కూడా ఈరాన్కి నచ్చలేదు. ముఖ్యమైన కారణము ఎవరు అంటే ఇబ్రహీం రైసీ. సో వీళ్ళు ఏం చేశారు, అణు అస్త్రాలు అన్నారు, అణు అస్త్రాల మీద పరిశోధనలు అన్నారు. వెస్టర్న్ కంట్రీస్ విపరీతమైన శాంక్షన్స్ వీళ్ళ మీద. ఇదంతా మీరు గమనించారనుకోండి, ఇబ్రహీం రైసీయే దీని బ్యాక్గ్రౌండ్, ఇతనే సెంట్రల్ పాయింట్. అయినా కూడా ఇంతకాలం వీళ్ళు విడిచిపెట్టారు అంటే చాలా చాలా ఆశ్చర్యం. అందుకని ఇదేదో మోసాదే చేశారు అని చెప్పి నేనైతే చెప్పడం లేదు. ఇవాళ వరకు ఆధారాలు అనేవి లేవు. కానీ ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఈరాన్లో ఇది చాలా చాలా మామూలుగా జరుగుతున్న విషయంగా చూడాలి. మీకు ఒక టాప్ క్లాస్ కమాండర్ ఒక హెలికాప్టర్ క్రాష్లో మరణించాడు, ఏరోప్లేన్ యాక్సిడెంట్లో మరణించాడు. సో ఇవాళ మీకు వాళ్ళ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇలా మరణించాడు అన్నప్పుడు వీళ్ళు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ యొక్క టెక్నాలజీని అనండి, మోడర్నైజేషన్ అనేది మీకు ఈరాన్లో కనిపించడం లేదు. ఏంటి, 60 రెస్క్యూ టీమ్స్ ఎక్కడ ఈ సంఘటన జరిగిందని చెప్పి వెతుకుతున్నారండి. సో వెతికి ఫైనల్గా అజర్బైజాన్ యొక్క 12 మైళ్ళ దూరములో ఇలాగ ఈ హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. ఎక్కడా ఎవరూ లేరు. ఇదంతా మనం వింటున్నాం అనుకోండి. 2009 సెప్టెంబర్ 2వ తారీఖు మీకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇలాగే సడన్గా ఈయన ఒక హెలికాప్టర్ క్రాష్లో మరణించినట్టుగా, మీకు నల్లమల్ల అడవుల్లో ఎక్కడ హెలికాప్టర్ పడిందో ఎవరికీ తెలియలేదు. ఎన్నో వెతుకులాటలు, ఫైనల్గా మేము గుర్తించాము, ఇక్కడే ఇలా జరిగింది, ఇది ఒక యాక్సిడెంట్ అని అంటే ఇవాళ వరకు ఎవరైనా నమ్ముతారా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక హెలికాప్టర్ యాక్సిడెంట్లో మరణించారంటే ఈరోజు కూడా నమ్మేవాళ్ళు చాలా చాలా తక్కువ అండి. ఇదంతా కూడా ఎవరో చేసిన కుట్ర ప్రకారమే ఇలా జరిగింది, ఈ ప్లానింగ్ అంటారా? ఎన్నో కాన్స్పిరసీ థియరీస్. సో ఏంటి, 2009లో జరిగిన ఈ సంఘటన ఇవాళ వరకు మనం నమ్మడం లేదంటే, ఇబ్రహీం రైసీ మొన్నటికి మొన్న ఈయన మరణించాడు అంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు మీకు ఎంతోమంది, ముఖ్యంగా అజర్బైజాన్ అనండి, టర్కీ వాళ్ళు అనండి, వీళ్ళు వెతుకులాట మొదలుపెట్టినప్పుడు మీకు ఫలానా దగ్గర జరిగింది అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. ఎలా చెప్పారు? కాబట్టి ఇది మోసాదు పని అని చెప్పి ఈరోజు ఎంతోమంది మాట్లాడుతున్నారు. ప్రపంచ స్థాయిలో ఎంతోమంది నాయకులు, ముఖ్యంగా భారత్కి ఈరాన్ మధ్య ఉండే ఫ్రెండ్షిప్ని మీరు చూసారనుకోండి, మనం విడిగా మాట్లాడాలి. అలాంటిది దీనికి అంతా కూడా సెంట్రల్ పాయింట్గా ఉండే ఇబ్రహీం రైసీ ఇలాగ ఇంత దారుణంగా ఒక హెలికాప్టర్ క్రాష్లో మరణించడము, దీని బ్యాక్గ్రౌండ్ అంతా చూసారంటే ఒక అమెరికా హెలికాప్టర్, అజర్బైజాన్ అనబడే ఇజ్రాయెల్ యొక్క మిత్రదేశము, ఇలాంటి ఒక అడవిలో మీకు అక్కడ ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు. సడన్గా ఇంత పెద్ద నాయకుడు యావత్ ఈరోన్ ఇవాళ శోక సముద్రములో ఉంది. మా కోసం ఒక గొప్ప నాయకుడు వచ్చాడని అనుకున్నాము, సడన్గా ఇలా అయ్యిందంటే దీనికి మనము గమనించాల్సిన విషయం ఒకటండి, వీళ్ళ సుప్రీం లీడర్ ఇవాళ చెప్పాలి, అవును ఇది ఒక హెలికాప్టర్ యాక్సిడెంట్, హెలికాప్టర్ క్రాష్, ఇందులో ఎటువంటి కుట్ర లేదు అంటే విషయం ఒకలా ఉంటుంది. కాదు, ఇది ఇజ్రాయెల్ మోసాదు పనే, వీళ్ళే ప్లాన్ చేసి ఇలా చేశారు, వీళ్ళను మనం విడిచిపెట్టకూడదని ఆయన ఇంకొక వెర్షన్ చెప్పాడు అనుకోండి, ఇది ఎంత పెద్ద యుద్ధానికైనా కూడా దారి తీయవచ్చు. ఇవాళ వరకు మనకి ఆధారాలు లేవు. ఇజ్రాయెల్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఈ సంఘటనకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇదే కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళు చెప్తున్నారు. 12 మంది ఈరాన్కి సంబంధించిన అణు శాస్త్రవేత్తల మరణాల వెనుక మీకు మోసాదే ఉంది అని మీకు ఎన్నో పుస్తకాలు రాయబడి ఉన్నాయి. అయినా కూడా ఇజ్రాయెల్ ఏమంటుంది, మాకు ఈ సంఘటనలకి ఎటువంటి సంబంధము లేదు అంటారు. ఆధారాలతో మోసాదు వాళ్లే ఈ పనులు చేశారని చెప్పి ఎవరైనా చెప్తారు. ఈరాన్లో ఒక చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు. అలాంటిది ఇంత పెద్ద సంఘటన జరిగింది కదా, దీని వెనుక మోసాదు ఉంది అని మీరు అనుకుంటున్నారా, లేదండి ఇది ప్యూర్ యాక్సిడెంట్ అని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.